అందరికీ నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్తే జై శ్రీమన్నారాయణ ముఖ్యంగా కూకట్పల్లి ఇష్యూ ఆల్రెడీ ఇదంతా కూడా నడుస్తూ ఉంటే మొన్న నేను ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక పాయింట్ అనేది రైజ్ చేయడం జరిగింది ఆవిడ ముఖ్యంగా ఈ బ్లాక్ మ్యాజిక్ ఏదైతే ఉందో అయితే గతంలోని ఈ నిందితుడు ఎవరు అని తెలియక ముందు మేబీ ఆ అమ్మాయి మీద ఏమైనా బ్లాక్ మ్యాజిక్ జరిగిందా అన్న కోణంలోని కొంతవరకు న్యూస్ నడిచింది. సరే ఇదే కోణంలోని నాతో మాట్లాడిన ఒక వ్యక్తి ఏంటంటే ఈ కుందేలు ఏదైతే ఉందో ఆ నిందితుడు అన్న వ్యక్తి కుందేలు పట్టుకొని తిరిగేవాడు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు తనతో ఉన్న స్నేహితులు చెప్పారనమాట. సో ఆవిడ కూడా అదే పాయింట్ రైజ్ చేశారు. ఈ మధ్యకాలంలోని బ్లాక్ మ్యాజిక్కి ముఖ్యంగా కుందేలను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. మానవులకి సమానంగా ఉంటుంది అని చెప్పి తనను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా పోలీసులు ఈ కోణంలో ఒకసారి ఆలోచించాలి. దానికి కాలు ఉందా లేదా, లేకపోతే అమ్మాయిని చంపిన తర్వాత ఆ బ్లడ్ ఏమైనా రాశాడా లేదా అన్న కోణంలో కూడా ఒకసారి ఆలోచించాలి, ఒకసారి చూడాలి. దాని ద్వారా ఒకవేళ ఎవరైనా చేయించారా లేదా తిని ఏమైనా చేశాడా అన్నది కూడా ఒక నిర్ధారణ వస్తుంది. లేకపోతే 10th క్లాస్ చదువుతున్న పిల్లాడికి కుందేలు ఎక్కడి నుండి వస్తుంది? తన పోషణే తనకి సరిగ్గా లేదు, ముఖ్యంగా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూసుకుంటే. మరి అలాంటప్పుడు కుందేళ్ళు పెంచుకునే అంత సత్తా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అన్న దానిపైన కూడా పోలీసులు విచారించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. సో ఇది నిజమేనంటారు? ఈ బ్లాక్ మ్యాజిక్లోని ఈ మధ్యకాలంలో కుందేళ్ళను ఉపయోగిస్తున్నారా? ఇక్కడ ఒక మంత్రతంత్ర జ్యోతిషుడిగా అయితే చెప్తున్నాను. ఇక్కడ కుందేలు అనేటువంటి విషయం ఒకటి తీసుకున్నాం కాబట్టి మనం ఇంతకుముందు మన రాజ్యంలో యుద్ధాలు జరిగాయి, గుర్తుందా మీకు? మనకి అంటే గుర్తుందని మనం చూడలేదు, మనం బుక్లో చదవటమేను. గయోపాక్షానం మనకి భారత్లో తీసుకుంటేను యుద్ధం జరుగుతూ ఉండేది, మనకి రామాయణం తీసుకునే యుద్ధం జరుగుతూ ఉండేది. ఫైనల్గా ఏంటంటే కృష్ణార్జున యుద్ధం, రామాంజన యుద్ధం సినిమాలో చూసాం మనం. కానీ మనకి చరిత్ర కూడా ఉన్నది, యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాల్లో కోల్పోయినటువంటివి ఈ రోజుల్లో కూడా కొన్ని కొండల్లోనూ కొన్ని గుట్టల్లోనూ కొన్ని రాజ్యాల్లోనూ ఇప్పటికీ దొరుకుతూ ఉంటాయని చెప్తారు. అలాంటిది ఒకటి రామగిరి కిల్లా అని చెప్పేసి ఉన్నది. అక్కడ కూడా ఇప్పుడు వజ్ర వైడూర్యాలు దొరుకుతున్నాయి. అవును, మీకు ఐడియా ఉంటుంది. శ్రావణ మాసంలో ఓపెన్ ఉంటుంది అది. అయితే ఇక్కడ మనకి ఇది టాపిక్. ఈ యుద్ధాలు ఎలా జరిగాయి? ఒక రాజ్యం నుంచి మరో రాజ్యానికి దండెత్తినప్పుడు, మరో రాజ్యానికి కావాలనుకున్నప్పుడు యుద్ధం జరిగేది. ఈ యుద్ధం జరిగినప్పుడు వారికి చాలామంది భటులు కావాలి. ఈ భటులు కావాలన్నప్పుడు ఆ రాజులు ఏం చేసేవారంటే, రాజులు కూడా మంచి అమాయకులేం కాదు, వారి స్వార్థం కోసం ప్రజల్ని వాడుకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా అయితే వాడుకుంటున్నారో అదేవిధంగా అప్పుడు కూడా ఉండేది. ఆ రాజు ఏం చేసేవారంటే ఆహారం పెట్టేవాడు, ప్రజలకి ఆహారం అందించేవారికి, ధాన్యం. యుద్ధం 3 నెలలకు వస్తారంగానే ధాన్యం ఇస్తారు. ఆ తర్వాత అడుగు తింటాం తప్పితే ధాన్యం రాదు వారికి. ఎవరికి? పాలకు. ఇప్పుడు ప్రజలకి ధాన్యం ఇచ్చేవారు. ఆ ధాన్యంలో వారు కొన్ని కెమికల్స్ ఉంటాయి, కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి, ద్రవ్యాలు, చెట్టు నుంచి తీసేటువంటి ద్రవ్యాలు ఉంటాయి. ఒకటైతే చెప్తా, అత్తిపత్తి. ఇలాంటి ద్రవ్యాలు అత్తిపత్తి చెట్టు. ఇంకా కావాలంటే ఇంకా చాలా ఉంటాయి, మరి చెప్తే ఇప్పుడు మొదలు పెడతారు జనాలు, వెతుక్కుంటారు. అయితే అత్తిపత్తి, మిరియాలు, మనం ఇంట్లో వాడుకునేటువంటివి, జిల్లేడు, ఇలాంటి కొన్ని రకాల ద్రవ్యాలు కలిపితే ఇప్పుడు ఎలా అయితే మనము జ్వరం వస్తే ఒక టాబ్లెట్, తలకాయ నొప్పి వస్తే ఒక టాబ్లెట్ ఎలా అంటామో, అలానే ఒక రకమైన చెట్టు ఇంకో రకాన్ని కలిపితే ఆ రెండు కూడా కపుల్స్ అయిపోయేసి హిప్నటిజం అయిపోద్ది. ఇప్పుడు భార్యాభర్తలు ఎలా అయితే పెళ్ళైన తర్వాత వారిద్దరి మధ్యన అన్యోన్యత భావాలు పెరుగుతాయో, అలానే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు కలిపినప్పుడు అది వారికి హిప్నటిజం అయిపోద్ది. ఆ చెట్టు క్రియ ద్వారానే హిప్నటిజం చేస్తారు. ప్రకృతిలో లభించేవి అన్నీను ఒకదానికి ఒకటి పడదనమాట. సో వీరి మైనస్ ప్లస్, అయస్కాంతం చూసుకుంటే మైనస్ ప్లస్ రెండు ఒకేలా ఉంటే అతుక్కోవు, ప్లస్ మైనస్ ఉంటేనే అతుక్కుంటాయి. అలానే చెట్టు క్రియలు కొన్ని ఉంటాయి, మోదుగా ఉంటుంది, అత్తిపత్తి ఉంటుంది, ఇలా కొన్ని రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్లు ఏం చేస్తారంటే వీళ్ళు తీసుకొచ్చి ద్రవ్యాలు చేస్తారు. కొన్ని రకాల మంత్రోచ్చారణ ఉంటుంది. ఆ మంత్రోచ్చారణ చేసి ఈ ద్రవ్యాలు రెండు కలిపితే ఆ కలిపినటువంటి ద్రవ్యం ఎవరికైనా ఇచ్చినా, వాసన చూసినా, ఎక్కడైనా రాస్తే కూడా వారంతా మన వైపు వచ్చేస్తారు. నేను రాక్షసునైనా, నేను దేవుడినైనా సరే వారంతా నా వైపు ఉండిపోతారు. వారు ఎలా పనిచేస్తారంటే ఇలా చిటికేసి నువ్వు ఆ కత్తి తీసుకొని పొడుచుకుంటే పొడుచుకుంటారు. ఎందుకు ఏమిటి అని అడగరు. అలాంటి హిప్నటిజాలు ఉన్నాయి మనకి. అలాంటి మనకి మనం అనుకుంటాం అవన్నీ హతాయిచ్చిపోయినవి, ఆ రాజ్యాలు పోయినాయి, రాజులు పోయినారు అంటే చెట్లు పోలేగా, రాజులు పోయినాయి. మరి ప్రకృతి ఉంది కదా, గాలి ఆ రోజు పీల్చుకున్నారు, గాలి ఈ రోజు పీల్చుకుంటున్నారు కదా, వాటర్ ఆ రోజు తాగుతున్నారు, వాటర్ ఈ రోజు తాగుతున్నారు కదా, అవైతే ఎక్కడికి పోలేదు కదా. ప్రకృతిలో లభించే ప్రతి ఒక్కటి దాంతో హిప్నటిజం చేయొచ్చు. ప్రకృతిలో లభించే మట్టి ద్వారా హిప్నటిజం చేయొచ్చు, ఇటుక ద్వారా హిప్నటిజం చేయొచ్చు, చెట్టు ఆకు ద్వారా హిప్నటిజం చేయొచ్చు, గాలి ద్వారా హిప్నటిజం చేయొచ్చు. ఒక మంత్రం చదివి ఒకరి మీద ఇలా ఊస్తే కూడా హిప్నటిజం అయిపోద్ది. హిప్నటిజం అనేది గొప్ప విషయం ఉన్నది.
దేనికోసం వాడాలంటే లోక కళ్యాణార్థం కోసం వాడాలి. అంతేగాని ఈ రోజుల్లో దానికి స్వార్థంతో వారొక్కరే బాగుంటే చాలు అనే ఒక దాంట్లో ఇది ఖచ్చితంగా స్వార్థం అని చెప్పొచ్చు. ఈ స్వార్థంతో హిప్నటైజింగ్ నేర్చుకొని చాలామంది కూడా ఈరోజు ఉన్నటువంటి పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, పర్టికులర్ బిజినెస్ మ్యాన్స్, వీరంతా కూడా హిప్నటిజంతోనే హైపై స్థాయికి వెళ్తున్నారు. ఆ చేసేటువంటి గురువులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ చేసేటువంటి గురువుని ఎంచుకున్నారా అంటే ఆ ఎంచుకున్న వారు ఖచ్చితంగా కోట్లకు తీరుతారు, కోట్లకు పరిగెత్తుతారు. ఎందుకు ఒకళ్ళే గెలుస్తారు 10 మంది పోటీలో నిలబడితే? వారికి అదృష్టం బాగుండే, వారి వైపున డబ్బు ఉండే కాదు. వారికి వెనక ఒక గురువు ఉంటాడు. ఆ గురువుకి ఎవరిని ఎలా లాగాలో తెలుసు. ఒక 100 మంది మీటింగ్ పెడితే, ఒక మోటివేషన్ క్లాస్ పెడితే, ఆ మోటివేషన్ క్లాస్ 100 మంది ఎందుకు చూస్తారు? వాడి దగ్గర హిప్నటిజం ఉంటుంది, వారి కళ్ళల్లో ఉంటుంది, వారి నోట్లో ఉంటుంది. మాట్లాడి ఆ వాటర్లో మొత్తం ఊదేస్తే ఆ వాటర్ అందరికీ ఇచ్చేస్తారు. హిప్నటిజం. భోజనాలు పెట్టేవారు అప్పట్లో. ఆ భోజనాలు పెట్టుకుని వాడు అంతా తినేస్తారు కదా, ఆ లోపల అంతా బ్లడ్లోకి వెళ్ళిపోద్ది హిప్నటిజం. మాకు ఆ రాజే కావాలి, మాకు ఆ సీఎంఏ కావాలి, మాకు ఆ పిఎంఏ కావాలి, మాకు ఆ పదవులే కావాలి. ప్రజలందరినీ ఇలాగా హిప్నటిజం చేసేసి యుద్ధాన్ని పంపించేవారు. ఇక ఫైనల్గా వచ్చేటప్పటికి ఏంటంటే హిట్లర్ కూడా మనకి యుద్ధం చేసినప్పుడు హిప్నటిజం చేసి, అది మనకి స్టోరీ కూడా ఉంది, బుక్ కూడా ఉంది. హిట్లరు స్వార్థపరుడు, ఆ దేశం కోసం ఏదైనా చేస్తాడంటే వాళ్ళ బొట్టులను కూడా, అంటే వారి కింద సైన్యాన్ని కూడా చంపించేశాడు అని చెప్పేసి అని దాంట్లో ఉన్నది. అతనికి ఇవ్వాలా లేదా అవార్డు? కన్ఫ్యూజన్లో చాలా ప్రభుత్వాలు కూడా అప్పట్లో చాలా గొడవలు కూడా అయిపోయినాయి. చివరికి ఆ హిప్నటిజం అనేది చేయడం ద్వారా యుద్ధం జరుగుతుంది. అలానే ఏదో సాధించామనుకుంటాం, మన వాళ్ళని కోల్పోతాం, ఏదో సాధించామనుకుంటాం, ఉన్నది కోల్పోయి కొత్తది ఏదో సాధిస్తారనమాట. ఇది జరిగేది కానీ ఉంటుంది, అంటే హిప్నటిజం ఉన్నది అని తెలియజేయడానికి. ఇక తర్వాత కాలంలో ఈ మధ్యన ఏమైందంటే కొన్ని రకాలుగా కన్స్ట్రక్షన్స్ అయినప్పుడు దిష్టి దోషాలు వస్తాయి. అవి ప్రపంచం వ్యాప్తంగా ఉన్నది. ఒక మన భారతదేశంలోనే, లేకపోతే అమెరికాలోనే, లేకపోతే యూకే జర్మనీలోనో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లోనో కాదు, ప్రతి కంట్రీలోనూ ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా దోషాలు ఉన్నప్పుడు నరబలి అడుగుతారు. నరబలి ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంది, నరబలి ఉంది. ఎట్లా అంటే ఎలాంటి వాళ్ళని ఎంచుకుంటారంటే, మనకి ఆ కోయళ్ళలోనో అడవుల్లో జీవించే వాళ్ళనో కొన్ని రకాల జాతులు వారు అడవుల్లో ఉంటుంటారు. ఇప్పటికి కూడా కొన్ని రకాలేం అవసరంలా. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటే, మనకి రాజస్థాన్ ఉంది, రాజస్థాన్లో కొంత ప్రాంతం, బీహారు, ఇలాంటి వాళ్ళలో చాలా అడుగుబడినటువంటి దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు మనకి భారతదేశంలో కూడా. ఇప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ సైడు, లేకపోతే విజయనగరం సైడు, ఇట్లా వెళ్ళినప్పుడు ఒరిస్సా సైడు ఇలా వెళ్ళినప్పుడు వారు ఏంటంటే చాలా పేద స్థితిలో ఉంటారు. వారికి ఆపరేషన్ చేయించుకునేందుకు కూడా తెలియదు కొంతవరకు, ఇప్పటికి కూడా తెలియకుండా పిల్లల్ని కంటూనే ఉంటారు. ఈ కన్నడని పిల్లల్ని ఎలా జీవించాలి, ఎలా పోషించాలి? వారికి ఏం లేదు. 30 రూపాయలు 40 రూపాయలకి ఈ రోజుకి కూడా అండి రూపాయల్లోనే పిల్లల్ని అమ్మేస్తారు, పురిట్లో పిల్లల్ని కూడా అమ్మేస్తారు. ఈ రోజుకి కూడా ఉన్నారు. అలాంటి తాండా ఏరియాల్లోనూ పిల్లల్ని కంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అలా అమ్మిన పిల్లల్ని వీళ్ళు ఏం చేస్తారంటే, మనకి దిష్టి దోషాలు ఉంటాయి కొన్ని కన్స్ట్రక్షన్స్ అయినప్పుడు, బిల్డింగ్లకు కావచ్చు, కంపెనీలకు కావచ్చు, కొన్ని దిష్టి దోషాలకి మనకి కోళ్ళు మేకలు ఎలా అయితే చేస్తామో అలానే కొన్ని ప్రాంతాల్లో మనిషి నరబలి అంటారు. ఆ నరబలి కూడా 2 విధాలు ఉంటాయి. ఒకటి స్త్రీ, 2 పురుషుడు, 3వది ఉంది నక్షత్రం. ఈ గురువులకి కావాల్సింది ఏంటంటే కొన్ని విద్యలు ఉంటాయి. బాగలముఖి, భానుమతి, రూపవతి, ధూపవతి, ఇలా కొన్ని విద్యలు ఉంటాయి, యక్షిణి విద్యలు. ఈ విద్యలు నేర్చుకోవాలంటే కొన్ని శ్మశానాలు ఉంటాయి. ఆ శ్మశానాల్లో విద్య నేర్చుకుంటూ ఉంటారు. ఆ విద్య నేర్చుకున్నప్పుడు మరణించిన వారికి పుర్రెలు ఉంటాయి. అంటే వారం క్రితం 4 రోజుల క్రితం మరణించిన పుర్రెలు ఉంటాయి. ఆ పుర్రెల్ని వీళ్ళు కొంచెం లోపల ఉన్నటువంటి జిగురు ఉంటుంది, అది కూడా తిని నేర్చుకునేటువంటి క్రియలు ఉంటాయి. దాని తర్వాత టెక్నాలజీ పెరిగింది కదా, దాని తర్వాత ఏంటంటే నరబలి అని చిన్న పిల్లల్ని తీసుకొచ్చి, వాళ్ళలో ఏమి తెలియదు కదా, మాంసం ఉంటే ఉంటుంది, ఏం తెలియదు, కంజుపిట్టలాగా, అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి బలి చేస్తే, ప్రాణబలి చేస్తే వారిని ఆత్మగా చేసుకొని, మరణించిన వారిని ఆత్మగా చేసుకొని మన భుజాల మీద కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళు ఏదైనా పని చేయాలంటే ఆ ఆత్మను పంపిస్తారు. చర్మం ఉన్నంతవరకే మనం మనిషి, చర్మం అనేది లేని తర్వాత ఆత్మ అయిపోద్ది. ఆ హిప్నటిజంతో వారి మనిషి మీద కూర్చోబెట్టుకుంటారు. వాటిని జిన్నాతలు, పరి, ఇంకా చాలా ఉంటాయి వాటి పేర్లు, అవి ఉంటారన్నమాట. ఉపనిషత్తుల్లో ఇవి ఒకటి ఉన్నది. అయితే ఇవన్నీ కూడా మనకి బాడీకి వచ్చేస్తాయి మంత్రం చదవటం ద్వారా. మరణించిన వాళ్ళని మన బాడీకి ఆత్మను తెచ్చుకొని ఆ ఆత్మతో పనులు చేయించుకుంటూ ఉంటాం. ఇది హిప్నటిజంలో ఒక భాగం. 2వది ఉంది బిల్డింగులు కావచ్చు.
ఇలాంటి దోషాలు ఉన్న వారికి నరబలి అని ఒకటి ఉండిద్ది. ఈ నరబలి చేయాలంటే ఒక సంవత్సరం ఉండేది 9 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఇలా ఉండాలి. 16 సంవత్సరాలు దొరికితే ఇక వాడు రాజే, ప్రపంచానికి వెళ్ళేటువంటి రాజు. 16 సంవత్సరాలు వారికి నచ్చినటువంటి నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ దొరికింది అంటే కనుక ఆ స్త్రీ రజస్వలై ఉండాలి. అది వేరే తత్వంగా ఉంటుంది. వారిని డైరెక్ట్గా తీసుకొచ్చుకుంటాను వస్తారా? రామ్మ అంటే వస్తారా? రారు కదా. వారికి ఏదో బెల్లమో చెకుడిలో పెడితేనే కదా వస్తారు కొంతమంది అట్లా కూడా రారు. ఇప్పుడు ఉన్నటువంటి జనాలు కూడా ఎట్లా అయిపోయారంటే ఎవరైనా పిలిస్తే వెళ్ళకూడదని చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా కొంచెం సోషల్ మీడియాలో చూస్తున్నారు, మాధ్యమాల ద్వారా, ఫోన్లు ఉన్నాయి ఈ రోజున. మరి ఏంటంటే వారి మీద నమ్మకం ఉండి వెళ్ళరు. వారిని నమ్మించాలి, వెళ్ళాలంటే ఏం చేస్తారంటే ఎదురుగా ఉన్న వాళ్ళని ఎరేస్తారు. ఎలాంటి ఎరా? ఇప్పుడు ఒక గురువు అంటే గురువు వెళ్ళాడంటే వాడు అవతారం పురుషుడిగా ఉంటాడు కదా, ఒక అఘోరి వెళ్ళాడంటే ఒక అవతార పురుషుడిగా ఉంటాడు. వాడిని నమ్మేసి ఏ స్త్రీ రాదు కదా. అందుకని చెప్పేసి వాళ్ళ కొలీగ్స్నో వారి స్టూడెంట్స్నో వారి యొక్క పక్కన కూర్చునే వాళ్ళనో పక్కన ఉండే వాళ్ళనో ఏకం చేసుకుంటారు. వాడికి ఏం కావాలో వాడికి ఆశ చెప్పెడతారు. నాకు ఆ అమ్మాయితో మాట్లాడిచ్చేసేయి, ఆ అమ్మాయితో మాట్లాడేస్తే నీకేం కావాలో నేను ఇప్పిస్తా. పిల్లలకి ఏముంటుంది? సైకిలో, బండో, డబ్బులో, ఫోను ఏముంటాయి ఈ రోజుల్లోనూ? ఫుడ్డో ఉంటుంది. వాడికి ఏం కావాలి? 4 దశలు బట్టలు. ఇంక ఇది పిల్లలకి ఏముండదు కదా. లేదు ఇంకొంచెం ఏజ్ ఉన్నది, 11 సంవత్సరం 12 సంవత్సరం ఉంది, బైక్ అడుగుతాడు, కారు అడుగుతాడు. ఇంకో ఏజ్ ఉంది, ఇంకేముండుతాడు వాడు? ఏమడిగినా ₹1,00,000 పడగడగా. వాళ్ళని మంచి చేసుకుంటారు. వాళ్ళని మంచి చేసుకుని ఇంకొంచెం వేరే ఉన్నారనుకోండి, నాకు గేమ్స్ కావాలనో, నాకు డ్రగ్స్ కావాలనో, ఆ పిల్లల్ని నాశనం చేస్తారు ఏదో విధంగా. ఫస్ట్ ఆ పిల్లవాడిని హిప్నటైజింగ్ చేసేస్తారు. ఆ పిల్లవాడిని హిప్నటైజింగ్ చేసి ఆ పిల్లవాడి ద్వారా ఏది చేయమంటే అది చేస్తారు. ఆ అమ్మాయికి హిప్నటైజింగ్ చేసేటువంటి వస్తువులు కొన్ని చాక్లెట్సా లేకపోతే ఫుడ్డా లేకపోతే ఏదో ఒక రకంగా ఆ పిల్లకి పంపిస్తారు. ఇది ఒక కుకుట్పల్లి ఒకటి అనుకుంటున్నారు మీరు. కుకుట్పల్లిలో జరిగిన సంఘటన మీడియా ముందుకు వచ్చింది. రోజుకి 10-15 జరుగుతాయి ప్రపంచంలో కదా. మన భారతదేశంలో రోజు 15 జరుగుతాయి ఇలాంటివి. కానీ అవన్నీ కూడా మన మాధ్యాల ద్వారా రావు. ఎందుకంటే వారంతా పేదవారు. ఎందుకంటే వారంతా మాధ్యమాల ద్వారా వెళ్ళకముందే ఆ కోల్పోయేసి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వెళ్ళిపోతూ ఉండిద్ది. అయితే ఇలా హిప్నటైజింగ్ చేసి ఆ అమ్మాయిని ఏ చేయాలి, ఏ గడిలో చేయాలి, ఏ టైంలో చేయాలి అని చెప్పేసి వీరు అప్డేట్ ఇస్తూ ఉంటారు. పక్కన వీరు ఉంటారు, ఉండి అప్డేట్ ఇస్తూ ఉంటే అలాగలాగా చేస్తారు. ఇకపోతే ఈ చేసిన సందర్భంగా వీరికి ఆ ఒక గడియల్లో చనిపోయినటువంటి వారి ఆత్మని వీరు క్యాచప్ చేసి వారి మేము కూర్చోబెడితే వీరికి రావాల్సిన విద్యలు వస్తాయి. ఇది హిప్నటిజంలో ఒక భాగం మాత్రమే. హిప్నటిజంలో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క స్త్రీని డైరెక్ట్గా హిప్నటైజింగ్ చేసి తీసుకొచ్చి ముగ్గులేసి పీట మీద కూర్చోబెట్టేసి వారిని ఇబ్బంది పెట్టేటువంటి హిప్నటిజాలు చాలా ఉన్నాయి. అలాంటి హిప్నటిజాలు వేరే ఉన్నాయి. కాకపోతే హిప్నటిజంలో ఇది ఒక భాగం. తర్వాత ఇళ్ళకి బిల్డింగులకి బలిస్తారు. ఫ్లైఓవర్స్ ఎక్కడ నేస్తారనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీలైనా ఏ రాష్ట్రంలోనైనా ఏ ఊర్లైనా సరే ఫ్లైఓవర్ కట్టారు అంటే ఆ ఫ్లైఓవర్కి ఖచ్చితంగా చిన్నపిల్లల్ని బలిస్తారు. నేను రాసిస్తా కావాలంటే. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఓపెన్ అవుతుంది అనగా చుట్టూ సీసీ కెమెరాలు పెట్టడానికి కావాలంటే ఎక్కడ దగ్గర మీకు దొరుకుతుంది. ఒక హైదరాబాదు బెంగళూరు కాదు, ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజు కూడా ఫ్లైఓవర్ ఓపెన్ అవుతుందని డేట్ ముహూర్తం పెడితే ఆ ఫ్లైఓవర్ ఓపెన్ అయ్యే 15 రోజుల ముందు వచ్చేటువంటి అమావాస్య పౌర్ణానికి ఏదైనా సరే అక్కడ నరబలి అవుతుంది. దేనికి ముఖ్యంగా అలాంటి అంటే నరబలి ఎందుకు ఫ్లైఓవర్స్కి? నరబలి ఎందుకు ఇస్తారంటే ప్రాణం ఉన్నటువంటి జీవిని బలించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీ కానీ ఎవరికి యాక్సిడెంట్లు అవ్వకుండా ఇచ్చేదానికైతే ఉంటుంది. అదొక పద్ధతి. అయితే ఆ పేరుతో బలి చేసి ఆ ఆత్మని వశం చేసుకునేటువంటి అఘోరాలు కూడా ఇదే చెప్తారు. అక్కడ బలి అవుతుందంటే వీరు వెళ్తారు ముందు. కాటిపాపలు, అఘోరాలు కొంతమంది ఉంటారు, వారు వేరు వేరే పేర్లతో ఉంటారు. వారందరికీ కూడా వీటి ఆత్మలు కావాలి, ఫ్రెష్ ఆత్మ కావాలి వీరికి. అందులో చిన్నపిల్లల ఆత్మ అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అన్ని పనులు చేస్తారు. నాకు పలానా దగ్గర డబ్బు కావాలంటే తెచ్చిస్తారు, నాకు పలానా అమ్మాయి కావాలంటే తెచ్చిస్తారు, నాకు పలానా అబ్బాయి కావాలంటే తెచ్చిస్తారు. మరి అలాంటి ఆత్మనే కావాలి కదా వారికి. అందుకని పెద్ద ఆత్మలు అయితే వీరిని తింటాయి కాబట్టి వీరి లోపల అన్ని రకాలు వాడేస్తాయి. అందుకని చిన్న ఆత్మలు అయితే వారికి ఏం అవసరంలా. వారికి ఏదంటే ఒక చిన్న చాక్లెటో బిస్కెటో పెట్టేస్తే వారు పని చేసేస్తారు. అందుకని చిన్న ఆత్మల్ని ఎక్కువగా తీసుకుంటారనమాట. ఇదొకటి ఉంది. మరొకటి ఉంది, అసలైన విషయం ఇది. ఇలా హిప్నటైజింగ్ చేయించి కొన్ని రకాల బిజినెస్ చేసేవారు ఈ ఆడపిల్లల్ని అమ్ముతారు. ఇది మేజర్గా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ఆడపిల్లల్ని అమ్ముడు పోవాలంటే ఎవరు కూడా స్వయంగా వెళ్ళి ఎవరు అమ్ముడు పోరండి. ఎవరు కూడా వెళ్ళాలి, ఆ ఫీల్డ్కి వెళ్ళాలి, ఆ వృత్తులు బాగుంటాయని చెప్పి ఎవరు వెళ్ళరండి. కేవలము హిప్నటైజింగ్ చేసి. అవునండి, చిన్నపిల్లలు ఇప్పుడు 9-10 సంవత్సరాలప్పుడు ఏం తెలుసు మీకు? అప్పుడు 9-10 సంవత్సరాలు మనకే తెలియదు. ఈ రోజు కూడా మనకి తెలియట్లేదు కొంత. అలాంటిది కొన్ని రకాల బిజినెస్ చేసేవారు ఈ ఆడపిల్లల్ని తీసుకెళ్ళి అమ్మడానికి. అమ్మినంతసేపు వీరికి మైండ్ పరంగా ఏమి తెలియదు.
వారు హిప్నటైజ్ చేసేసి ఆడపిల్లని తీసుకెళ్ళేసి కిడ్నాపులు చేస్తారా, ఇంకో రకంగా తీసుకెళ్తారా, ఫ్రెండ్స్ ద్వారా తీసుకెళ్తారా, తీసుకెళ్ళేసి హాస్పిటల్ తీసుకెళ్ళేసి అమ్మేస్తారు. అది వేరే కంట్రీకి కావచ్చు, వేరే రాష్ట్రానికి కావచ్చు, అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. ఇది విధానం. ఒక కోళ్ళని మేకల్ని ఎలా అయితే అమ్ముతారో, ఎవరో కని పెంచినటువంటి పిల్లల్ని తీసుకెళ్ళి అమ్ముకొని వీరు బతుకుతారు. వీరు ఎట్లా నాశనం అయిపోతారో కానీ ఇలాంటి వ్యాపారాలు అయితే మన భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచ దేశాలు అన్నింటిలోనూ ఉన్నది, మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నది. ఇలాంటి వాటికి హిప్నటిజం ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు. ఒక చిన్న హిప్నటిజం అనుకుంటాం కదా, ఈ ఓడి చూసారా ఎన్ని స్వార్థాలకి, ఎన్ని నరకాలకి, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాయో. ఇకపోతే మీరు అన్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా, కుందేలు ఒకటే కాకుండా పొడిచిన పోట్లు కూడా కరెక్ట్గా 21. అంటే అంత చిన్న పిల్లాడికి 21 పొడవాలని ఎట్లా అనిపిస్తుంది? కేవలం 21 సంఖ్య ఏంటి అన్న దానిపైన కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ఒకటి యాకహార్ అని ఒక మంత్రం ఉంటుంది. అంటే మీడియం ముందు అందరికి చేస్తారేమో, దీనికి లాక్స్ ఉంటాయిలేండి, చెప్పగానే అవ్వదు. దీనికి ఒక గురు ఉపదేశం ఉండాలి, లాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము 21 సార్లు చదవగానే మనకి వాటర్లో మొత్తం పొల్యూషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు వాటర్ ఒక గ్లాస్ తీసుకొని దీనిలో మంత్రం చదివేసి నేను ఇట్లా ఊదాను అనుకోండి, 21 సార్లు దీంట్లో ఊదేశానంటే ఈ వాటర్ మీకు ఇచ్చానంటే ఖచ్చితంగా నాతో పాటు మీరు వచ్చేయచ్చు. నేను కాదు చెప్తున్నా మామూలుగా. అంటే హిప్నటిజంలో గొప్ప విషయం చెప్తున్నాను. మీరు ఆటోమేటిక్గా మైండ్ మనసు అంతా కూడా ఏంటి అబ్బాయి ఫోన్ చేయలేదు, ఎట్లా ఉన్నారో, ఎక్కడున్నారో, తిన్నాడో లేదు, ఇంక ప్రపంచం ఇదే చేస్తుంటుంది. ఇక మీరు షూట్కి వెళ్ళాలి, నాకు పని ఉన్నది, నేను పిల్లలు కొండి పెట్టుకోవాలి అని ఉండదు. ఇక వీరే ఉంటుంది జాస్ అంతా. ఓకే, ఇది ఉంటుంది. కాకపోతే దానికి ఎన్నిసార్లు చదవాలి అని ఉంటుంది, ఎన్నిసార్లు చదివి చేయాలి అని ఉంటుంది. ఒకటి ఉంటుంది. ఇప్పుడు కోడిని బిలాల్ చేసి కోడిని చేస్తారు, కోడిని చంపేస్తారు. ఆ బిలాల్ చేస్తారా అని అడుగుతారు. ఎక్కడైనా బిర్యానీకి వెళ్ళినప్పుడు బిలాల్ అయిందా, మీది హలాల్ అయిందా అని అడుగుతారు. అదేంటంటే దేవుడు ఇచ్చినట్టు వీళ్ళు భావిస్తారనమాట. అలాగే ఒక మంత్రాలు ఉంటాయి, బిలాల్ చేసేసి హలాల్ చేసేసి కోడిని కోస్తారు. అలానే దీంట్లో కూడా హిప్నటిజంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి చెప్పితే ఏంటంటే పబ్లిక్లో వీరు రేపటి నుంచి మొదలు పెడతారు ఈ వీడియో చూడండి. అందుకని ఆ మంత్రం ఉచ్చారణ ఇన్నిసార్లు చదవాలని ఉంటుంది. అప్పుడు ఆ మంత్రానికి పవర్ ఉంటుంది. ఆ చనిపోయిన ఆత్మ డైరెక్ట్గా వారి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు 21 సార్లు అన్నారు, దానికి ఒక చిన్న మంత్రం ఉంటుంది. ఆ 21 సారి చేయాలి, 21 సారి పొడవాలి. దాని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ పాయింట్అవుట్ చేసి పొడిస్తే ఆ ఆత్మ స్వయంగా ఏంటంటే స్వర్గానికో నరకానికో వెళ్ళదిక వీరి దగ్గరికి వచ్చింది. ఎవరైతే చెప్పారో ఉపదేశం చేస్తారో వారి దగ్గరికి వస్తుంది. మీరు అన్న దాంట్లో ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ఈ కుకుట్పల్లిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఇలాంటి సంఘటనలు రోజుకి వచ్చేసి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ సంఘటనలో హిప్నటిజం ఉన్నది అని మాత్రం వాస్తవం. ఇది వాస్తవం ఉన్నది. నేను ఈ కేసుని స్టడీ చేసిన తర్వాత అక్కడ ఆ మనిషి ఆత్మ లేదు. మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఉంటుంది, 3 రోజులు ఉంటుంది ఆత్మ. అక్కడ 3 నిమిషాలు కూడా ఆత్మ లేదు అంటే ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరున్నారో, పాప ఎవరున్నారో, ఆ పాపకి ఇంకా ఆయుష్ ఉంది. అంటే అక్కడ గనక 3 నిమిషాలు ఆ పాప ఉన్నడితే తప్పించుకుని వెళ్ళిపోయేది. అన్ని కత్తిపోట్లు ఉన్నప్పటికీ కూడా తప్పించుకుని వెళ్ళిపోయేది. అక్కడ హిప్నటిజం జరిగింది కాబట్టి ఆత్మ ఇమిడింటిగా వెళ్ళిపోయింది. ఆ పాప ఇంకా బ్రతికుండేది. 21 పోటు పొడిచినప్పటికీ ఇంకా కూడా 3 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఉండేది మామూలుగా జరిగినడితే. కానీ అక్కడ లేదు. 3 నిమిషాలు కూడా ఆత్మ లేకుండా కలర్ మారిపోయింది శరీరం. అంటే ఆ పాపకి హిప్నటిజం ఖచ్చితంగా అయిందని చెప్పొచ్చు, హిప్నటిజం చేశారు అని చెప్పొచ్చు. ఇకపోతే బాబు తప్పు ఉందా లేదనేది బాబుని కూడా అలా మార్చేశారు మైండ్. ఇప్పుడు బాబు వల్ల అయిందా లేదా వెనక ఇంకొకరు ఉన్నారా చేపించారా అనేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సంఘటన ఏంటంటే యుద్ధం జరిగినప్పుడు అంతమంది ప్రపంచంలో మార్చినప్పుడు, అంతమంది యుద్ధ నౌకల్ని, అంతమంది సైన్యాన్ని మార్చినప్పుడు ఒక పిల్లవాడిని మార్చడానికి పెద్ద సమస్య ఏం పట్టదు. అందులో పిల్లవాడిని మైండ్ సెట్ మార్చేస్తారు. ఆ టైంలో వాడికి తెలియదు చేస్తున్నామని, తెలియకుండానే వెళ్ళిపోతాం, కత్తి తెలియకుండా తీసుకుంటాం, పొడిస్తాం. అంత పిల్లవాడి కళ్ళు పొడవమని చెప్పింది ఎవరు తెలుసు? అదంతా కూడా హిప్నటిజం ద్వారానే జరుగుతుంది. అయితే ఈ పిల్ల మీద ఎందుకు చేయాల్సి వచ్చిన కారణం ఏంటి? అక్కడ రీజన్ ఒకటే ఉంటుంది. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. లేదు, ఇక్కడ రీజన్ ఒకటే ఉండొచ్చు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చేమో, కానీ దీనికి జరిగిన సంఘటన అయితే మాత్రము ఖచ్చితంగా ఒకరి కన్ను పడిందని చెప్పొచ్చు. ఏదైనా గురువులా లేదా అఘోరాలా లేకపోతే సేల్ అమ్మడానికి, ఈ 3 ద్వారానే అవుతుంది ఏదైనా సరే. వారు ఎదగడం ఇష్టం లేదా, లేకపోతే కేసుని మర్చితే, ఇప్పుడు పోలీసులు అనేది వారు కేసును అటు ఇటు చేసినా లేకపోతే సాక్ష్యాలు వారికి సరైనటువంటి దొరకకపోతే మనం ఏం చేయలేం. నా ఎనలైజ్ ప్రకారంగా అయితే ఖచ్చితంగా ఆ అమ్మాయికి హిప్నటిజం జరిగింది, ఆ అమ్మాయిని చేసిన వారికి కూడా హిప్నటిజం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఒక లేజ్కి వస్తారనమాట. అప్పుడు నేను ఎందుకు చేశాను, నాకు ఏమవుతుంది అనేది ఇప్పుడు వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూషన్కి వస్తారు. కానీ అప్పటికంతా జరిగిపోతూ ఉంటుంది. ఇది ఒకటి సేల్ అవ్వడానికి, పాపం తీసుకెళ్ళి ఇక్కడ నేను సేల్ చేయడానికి. రెండోది వచ్చేసి
వీరి ఆత్మని తీసుకోవడానికి. మూడోది వచ్చేసి కక్షలు కతంత్రాలు ఉన్నవారు ఇలాగా ఒక బాబుని ప్రజెంట్ చేసుకొని వారి ద్వారా చేయించాల్సిన అవసరం లేదు. వారే డైరెక్ట్గా ఏదోటి మందు కలిపియడం ఏదో చేస్తారు. కానీ కుటుంబ సమస్యలని చెప్పలేము ఇక్కడ. ఒకటైతే వాస్తవం, నేను గమనించిన దాని ప్రకారంగా ఈ పాప ఆత్మ కావాలి ఎవరికో, ఆ అమ్మాయి పుట్టిన నక్షత్రమో, ఆ అమ్మాయి పుట్టిన తిథియో, లేకపోతే వారికి ఏదో సేలుకో, ఈ అమ్మాయి చూడటానికి బాగుందనో, ఈ 2 పాయింట్లోనే ఆమెను హిప్నటైజ్ చేసి చంపడమే జరిగింది. ఓకే, కానీ ఈ రోజుల్లో కూడా ఇలాంటివి మనం నమ్మచ్చు అంటారా? ఇవాళ జనాల ముందు తీసుకెళ్ళి ఇలా హిప్నటైజ్ అయ్యింది, లేకపోతే ఇలా మీ అమ్మాయిని కావాలని చేశారు అని చెప్తే నమ్మే స్థితిలో అటు పేరెంట్స్ ఉండరు, ఇటు సమాజం కూడా ఉండరండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా కావాలి, ఇలా ఉండాలని చెప్పి ఎవరు అనుకోరు కదా. ఇదొకటి ఉన్నది అని ఎవరికి తెలుసు? ఇదొకటి కావాలి, ఇదొకటి జరుగుతుందని ఎవరికి తెలుసు? ఆ ఫీల్డ్లో ఉన్న వారికి తెలుస్తుంది. మందు ఎలా బాగుంటుంది అంటే తాగేవాడికి తెలుస్తుంది. మందు ఏది బాగుంటే తాగేవాడికి తెలుస్తుంది, కానీ తాగిన రోడ్డు మీద ఉన్నవాడికి మందు సంగతి ఎలా తెలుస్తుంది? అంటే ఆ ఫీల్డ్లో ఉన్నవారికి, దాంట్లో అనుభవం ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది. అందుకని వాటి గురించి పెద్దగా పట్టించుకోరు, వాటి గురించి పెద్దగా ఆలోచించరు. మూఢనమ్మకాలు అంటారు. మూఢనమ్మకాలు కాదు ఇవి. మరొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ ఉందో ఇవన్నీ కూడా చేయించడం విధానం ఉన్నాయి. కాబట్టి పిల్లల వయసు నుంచే వీరందరికీ అవగాహన రావాలి, అవగాహన సదస్సులు ఇవ్వాలి, స్కూళ్ళలో కాలేజీలో కూడా చెప్పేటువంటి పరిస్థితికి ఏర్పడాలి. తల్లిదండ్రులు కూడా దగ్గరుండి వాళ్ళని పోషణ చేసుకోవాలి, వదిలేసి. కానీ అది జరుగుతున్నప్పుడు అంటే ఏ పిల్లాడి మీద అది చేద్దామని అనుకుంటారో ఆ పిల్లల్లోని ఎటువంటి మార్పులు కానీ కొన్ని రోజుల ముందు నుంచి మనం గ్రహించవచ్చు అంటారా? ఖచ్చితంగా గ్రహించవచ్చు. దానికన్నా ముందు ఒకటి చెప్తాం. ఈ జంతువులు ఒకటి అన్నారు, కుందేలు ఇట్లా అన్నారు. ఈ ర్యాపిడ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కుందేలు కావచ్చు, ఎలిక కావచ్చు, బల్లి కావచ్చు. ఒకప్పుడు హిప్నటైజ్ చేయాలంటే బల్లి ద్వారా చేసేవారు. పావురము, బల్లి, ఆ తర్వాత గుడ్లగూబ, వీటి ద్వారా హిప్నటైజ్ చేసేవారు. తర్వాత పావురాలతో చేసేవారు. తర్వాత ఇవి ఉంటాయి కదా తొండి, అంటే కాలజేరు, తేలు వాటితో హిప్నటైజ్ చేసేవారు. తేలుతో హిప్నటైజ్ చేస్తే 1,00,000 మందిని చంపేయచ్చు. ఒక్క తేలు మానవ బాంబు కాదు, ఆయుధం అనేది. తేలు అనేది ఆయుధం. తేలుకి హిప్నటైజ్ చేసి వదిలేశారంటే 1,00,000 మందిని చంపుతుంది. అంటే అది ఇప్పుడు చేసేవారు లేరులేండి. సో ఆ తేలు అయిపోయిన తర్వాత ఈ రోజుల్లో ఏంటంటే కుందేలుకి ఎందుకు హిప్నటైజ్ చేయొచ్చు అంటే కుందేలు మాంసాహారి కాదు, కుందేలు శాకాహారి మీద ఎక్కువ హిప్నటైజ్ చేయొచ్చు. అందుకని కుందేలుకి హిప్నటైజ్ చేసి త్వరగా వశమవుతుంది. ఆ కుందేలు దగ్గినా, తుమ్మినా, నడిచినా ఆ నడకలో మనం నడుస్తామంటే మనం హిప్నటైజ్ అయిపోతాం ఈజీగా. మనిషికి చేసే అవసరం లేదు. అలాంటి స్పీడ్ మీద, హార్ట్ మీద, లేకపోతే ఏదో ఇందాక మనం ఫస్ట్ అనుకున్నాం చెట్లు అని, అలాంటివి ఆ కుందేలుకి రాసి ఆ ద్రవ్యం రాసి పంపించేస్తే ఆ కుందేలు ద్వారా వారికి హిప్నటైజ్ అయిపోద్ది. వారు ఏం చేయమంటే చేస్తారు. ఇలాంటి హిప్నటైజ్ చేసే దాంట్లో కుందేలు ఉంటుంది, ఎలిక ఉంటుంది. ఈ రోజుల్లో అయితే పిల్లి, కుక్క కూడా ఉన్నాయి. ఎవరైనా కుక్క గిఫ్ట్ ఇస్తే కూడా తీసుకోకండి. డాగ్స్ గిఫ్ట్ ఇస్తారు కదా, తీసుకోవద్దు. ఎందుకంటే దానికి ఏదైనా హిప్నటైజ్ చేసి ఇవ్వచ్చు. కుక్కకి చేయొచ్చు, డాగ్స్ చేయొచ్చు. డాగ్ హిప్నటైజ్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఉంటాయి కొన్ని సోడియం బెంజనైట్ అనే ఒక లిక్విడ్ దొరుకుతుంది, ఫుడ్లో వాడతాం అది. ఆ సోడియం బెంజనైట్ తీసుకొని ఇంకొక ద్రవ్యం ఉంటుంది, ఆ పాదరసం ఇంకోటి ఉంటుంది. ఆ ద్రవ్యాలు కలిపేసి డాగ్కి రాసేసి పంపించేస్తే ఎలాంటి వాళ్ళైనా సరే వశమైపోతారు. ఎలాంటి వాళ్ళనైనా సరే నాశనం చేయొచ్చు, ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళున్న స్థాయి నుంచి తీసుకురావచ్చు. వారు సీఎం, పిఎంతో సంబంధం లేదు. ఎలాంటి వారినైనా కుంగదీయొచ్చు, లొంగదీయొచ్చు. అందుకని డాగ్ ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే వారు మన వాళ్ళ, తన వాళ్ళ, శ్రేయోభిలాషులను పక్కన పెట్టేసి కుక్కను కూడా పక్కన పెట్టేయండి. రైట్. అది ఇలాగ చేసుకుంటే జంతువుల మీద చేయొచ్చు. అంటే ఇంట్లో ఉన్న మనకి తెలిసిపోతుంది కదా పిల్లల్లో ఏదో చిన్న తేడా కనిపిస్తోంది. ఖచ్చితంగా బుక్స్ని పట్టించుకోరు, సరిగా చదవరు, మాట వినరు, 1-4 సార్లు పిలుస్తున్నా కూడా ఆలకించరు. ఇవన్నీ సిమ్టమ్స్. ఇందులో ఏ ఒకటి ఉన్నా కూడా ఏదో జరుగుతుంది బాబుకి అని అర్థం. ఖచ్చితంగా గురువుని చూపించాలి. ఇంకా వీరిలో ఎప్పుడు తలకాయ నొప్పి అంటాం, స్టమక్ పెయిన్ అంటాం, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటాం, ఆ ఫేస్లో రఫ్గా చేంజ్ అయిపోవటం, కళ్ళు ఎర్రగా మారటం, తినదరక్కపోవడం, సరిగా తినకపోవడం. మా బాబు రోజుకి ఇంత తినేవాడు మొత్తం తగ్గిపోయింది తినడం, ఏదైనా హెల్త్ ఇష్యూ అంటారు. కాదు, ఇదే హిప్నటిజం జరగడం వల్లనే అలా అవుతుంది. ఆ తిన్నది అరగదు, ఒకసారే తినరు. ఆ తర్వాత ఎవరు వచ్చినా కొట్టడము, పెద్దల మాట వినకపోవటము. ఒక రూమ్లో ఉంటాడు, మీరు 4 సార్లు పిలవండి, వినిపించుకోడు. ఒకటే జాస్లో ఉంటాడు, ఎక్కువ సౌండ్ పెడతాడు, తక్కువ సౌండ్ పెడతాడు, పగల కొడుతూ ఉంటాడు, పుస్తకాలు చించుతూ ఉంటాడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. ఆ పడుకున్నప్పుడు ఉలికిపడి లేస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, ఆడపిల్లలను కొడుతుంటారు, మోపిల్లలను కొడుతూ ఉంటారు. ఆడపిల్లలు ఉన్నారు, మోపిల్లలు ఉన్నారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉండటం, వారు స్నానం చేయకపోవటం, ఆ బట్టలే వేసుకోవటం, లేదా బట్టలు వేసుకోకుండా తిరగటము, ఏదైనా ఉంటే అతిగా చేయటము, ఒక పని అతిగా చేయటం, అసలు చేయలేకపోవడము, అతిగా ఆడుకోవడము, బొర్లాటము, ఏడవటము, ఇలాంటి అన్నీ కూడా హిప్నాటిజానికి సంకేతం.
ఓకే, అలాంటి పరిస్థితుల్లో పేరెంట్స్ అన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా వారికి అంటే ఏదైనా మనకి జరిగిందా ఈ గురువు దగ్గర తీసుకెళ్లాలని వెంటనే మనకి తట్టదు కదా, చాలా మంది దాన్ని నమ్మరు కూడా. అలాంటప్పుడు మనం ఇంట్లోనే చేసుకోవాల్సిన పరిహారాలు ఆరోగ్య సమస్య వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తున్నారో ఇలాంటి సిమ్టమ్ ఉన్నాయంటే ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి, లేదా ఈరోజు మాధ్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి ఏదైనా ఛానల్లోనో ఏదో దాంట్లో సెర్చ్ చేసుకొని ఎక్కడ గురువు ఉన్నారు, మాకు తగ్గటువంటి గురువు ఎక్కడ ఉన్నారో ఎంచుకొని వారి దగ్గరికి వెళ్తే ఇలాంటి హిప్నటిజాలకి విరుగుడు ఉంటుంది. రెండో వారు బలవకుండా ఉంటారు, వారి పిల్లలు వారి వద్దకే వస్తారు. వారికి జరిగినటువంటి హిప్నటిజం ఎలాంటిది ఉన్నా కూడా చెడు ఎలా అయితే ఉందో మంచి కూడా అలానే ఉంటుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలండి. మనకు జరిగింది హిప్నటిజం అయితే నేను గుళ్ళో పూజ చేస్తే పోద్ది అనుకోవడం కరెక్ట్ కాదు. అది మా దేవుడు ఉన్నాడు కాపాడతాడు అనుకోవడం కరెక్ట్ కాదు. అది ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మీకు భక్తి పారవశ్యం ఉంటే భక్తి పారవశ్యమే, కానీ మీకు జరిగింది వేరు, ఇది కీడు జరిగింది, ఇది దీంతోనే తీసేయాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కాబట్టి మీ పిల్లల్లో ఇలాంటివి ఉంటే, ఈ లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ మీకుంటే మీ బాబుకు కానీ పాపకు కానీ ఏజ్తో సంబంధం లేదు, వారికి ఏదో జరిగింది అని అర్థం. ఖచ్చితంగా గురువుల దగ్గర చూపిస్తే వారి దగ్గర నుంచి కొంచెమైనా మీకు ఉపశమనం లభిస్తుంది. మూర్ఖంగా ఇవన్నీ లేవు అనుకోవడం తప్పు, మూర్ఖంగా మా దేవుడు ఉన్నాడు అనుకోవడం ఇంకా తప్పు. హాస్పిటల్ ఉంది అనుకోవడం కరెక్టే, కానీ ముందు ఇది కూడా చూపించుకోవాలి. హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు అవుతాయి కానీ ప్రాబ్లం తెలియదు. వీరి సెకండ్ సిమ్టమ్ ఉంది, లివరు, కిడ్నీ, హార్ట్. థర్డ్ సిమ్టమ్ వీరిలో బ్లడ్ సర్క్యులేషన్ పాజిటివ్గా అవుతుంది. ఇంకా ఫోర్త్ సెంటర్స్ అయితే బ్రెయిన్ పోతుంది. దానికి దీని ఏమంటారు కదా, హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ ట్రాక్ వస్తుంది. ఇక వీరందరూ కూడా ఇది కాకుండా చూసుకోవాలంటే పిల్లల్ని కాపాడుకోవాలి. నేను చెప్పేవాటి భయపడే అవసరం లేదు, నేను చెప్తుంది అవగాహన కోసం. వారిలో చైతన్యం రావాలి. ఇలా వదిలేసి హాస్టల్లో పెడతాను లేకపోతే స్కూళ్ళలో పెడతాను అనుకోకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏ రకంగా పెంచాలో తెలియాలి. సనాతన ధర్మంలో విలువలు తెలియాలి. ప్రతిరోజు కూడా భగవద్గీతలో ఒక శ్లోకం చదివించాలి, లేదా హనుమాన్ చాలీస చదివించాలి, లేదా దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠించాలి. ఇలాంటి ద్వారా కొంచెం వారికి పాజిటివ్నెస్, వారిలో విలువలు తెలుస్తాయి. ఇలాగ మనం వదిలేసి తిరిగితే కూడా పిల్లలు కూడా మనకి ప్రమాదకరం అవుతారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించుకుంటూ ఉండాలి. ఇలాంటి సిమ్టమ్ ఉంటే ఖచ్చితంగా నాలాంటి గురువుల దగ్గరికి సంప్రదిస్తే ఖచ్చితంగా వారికి ఒక ఉపశమనం కూడా లభిస్తుంది. Thank you. For more videos like this, subscribe Big TV channel.